परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्मसंस्थापनार्थाय సంభవామి యుగే యుగే అను గీతా శ్లోకమును శ్రీకృష్ణుని జన్మ ప్రయోజనమును ఆ మహనీయుడు చేపట్టిన ఉద్యమ పరమార్థమును ప్రదర్శించు మెరుగుటద్దము. శ్రీకృష్ణుడు మానవాతీత మహిత శక్తులతో జన్మించినను జన్మసిద్ధములైన ఆ శక్తులకు దోడు గంధమాదనమున, పుష్కరమున, ప్రభాస తీర్థమున, బదిరీవనమున, సరస్వతీ సత్రమున కఠోర తపస్సు చేసినాడు. అపార శక్తిని ఆర్జించినాడు. అధిక నిష్ఠతో బ్రహ్మచర్య వ్రతమును పూని రుక్మిణీ సహితముగా సీత నగముపై తపస్సు చేసి చక్రాయుధమును పొందినాడు. సాందీపనికడ సకల విద్యా రహస్యములు గ్రహించినాడు. ఇన్ని శక్తులు తనలో నింపుకొని శ్రీకృష్ణుడు ఆత్మ సాక్షాత్కారమును పొందినాడు. యోగీశ్వరేశ్వరుడైనాడు. మానవ రూపముననున్నను మానవాతీతుడై వెలిగినాడు. ఆనాటి సమాజమున విజృంభించిన దుష్ట శక్తులను చూచినాడు. జరుగుచున్న సాధు హింసను గుర్తించినాడు. ముక్కు పట్టుకొని తపము చేసుకొనుచు ఎక్కడో కూర్చునకుండా రాజనీతి చతురుడుగా తనకున్న లౌకిక ప్రజ్ఞలను యోగీశ్వరేశ్వరుడుగా తాను సాధించిన అలౌకిక శక్తులను సమాజముఖము గావించినాడు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంస్థాపన రూపమైన ఒక మహోద్యమమును ప్రారంభించినాడు. కృష్ణాష్టమి 26/8/24 సోమవారం. ఇందులో తేదీ 2+6 8, నెల 8, సంవత్సరం 2+0+2+4 = 8, తిథి అష్టమి అంటే 8, తల్లి గర్భస్థ సంఖ్య 8, భార్యలు 8 మంది. శ్రీకృష్ణునికి 8 సంఖ్యకు ఎంతో సంబంధం ఉంది. ఇన్ని 8లు కలిసిన ఈ కృష్ణాష్టమికి సంఖ్యాశాస్త్ర ప్రాధాన్యత ఉంది. అందుకే ఈ కృష్ణుడిని జోలపాడదాం. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో జో. తొలుత బ్రహ్మాండంబు తొట్టిగావించి 4 వేదములు గొలుసులందించి బలువైన ఫణిరాజు పాన్పునమరించి జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో జో. తొలుత బ్రహ్మాండంబు తొట్టిగావించి 4 వేదముల గొలుసులమరించి బలువైన ఫణిరాజు పాన్పునమరించి చెలియడోలికలోన చేర్చి లాలించి జో జో. తొలుత బ్రహ్మాండంబు తొట్టిగావించి కామక్రోధములను తొట్టెనమరించి సహస్రమని ఏటి పక్కగావించి భక్తి చేతను పట్టు పానుపమరించి జో జో. 9 వాకిళ్ళ తొట్టిలోపలను కూర్ములారుగురు సాధులైదుగురు అంతటను 3 మూర్తులున్నారు
తెలివి తెలిపెడివాడు దేముడున్నాడు జో జో. పట్టవలె ఆర్గురిని పదిలంబుగాను, ఉంచవలె ముగ్గురిని కదలకుండాను. ఉంచవలె ఒక్కరిని హృత్కమలమందు, ఉండవలె పండు వెన్నెల ఉండుదాకా జో జో. ఈడుగా నీవు కూడుండవలెను, జోడుగా నీవాని జాడగావలెను. మేడ మీదనున్న మేలుగనవలెను, కోరి ఆ గోవిందు గురిని గనవలెను జో జో.